గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చనిపోయింది. ఈ మృతికి ఎవరు కారకులని సూటిగా ఆదివాసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబ సభ్యులు గంగూబాయి నిర్జీవంగా శవమై ఇంటికి వచ్చిన అంశం చూసి అందరినీ కలిచివేసి కంటతడి పెట్టించింది. అయితే ఈ కుటుంబానికి జిల్లా కలెక్టర్ ఆసిఫాబాద్ అండగా నిలబడ్డప్పటికీ విషజ్వరంతో చనిపోవడానికి గల కారణం ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నారు. విషజ్వరంతో బాధపడుతున్నప్పటికీ జ్వరం వస్తుందని హాస్టల్లో చెప్పినప్పటికీ పక్కనే ఉన్న ఆసిఫాబాద్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణమైంది. సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్న వైద్యులు, పక్కనే మెడికల్ కాలేజ్ ఉందని చెబుతున్న అధికారులు, ఇవన్నీ సౌకర్యాలున్న హాస్పిటల్కు ఎందుకు తీసుకురాలేదు? మాట్లాడేవారే లేరా? ఆదివాసీ సంఘాలు ప్రశ్నిస్తే ప్రభుత్వం వరకు వెళ్ళదా? అసలు ఏం జరుగుతుందని ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ఎవరైతే బాధ్యులున్నారో వారిపై చర్యలు ఉంటాయని జిల్లా అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు ఎందుకు లేవని సూటిగా ఆదివాసీ సంఘాలు ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు అసలు మరణంపై విచారణ జరిగిందా? జరిగితే ఆ విచారణలో ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందని సూటిగా అడుగుతున్నారు. ఆ రిపోర్ట్లో ఎవరిని బాధ్యత చేశారో, ఆ దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? ఒకవేళ కనుక గిరిజన విద్యార్థి ఎన్నో ఆశలతో హాస్టల్కి వచ్చిన విద్యార్థి చావు వెనకాల కారకులు ఎవరున్నారు, ఎవరు నిర్లక్ష్యం వహించారని చెబుతున్నారు. జిల్లా గిరిజన సమగ్ర అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ పట్టింపు లేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. గిరిజన సంఘాలు ధర్నాలు చేసి మాకు న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు రిజల్ట్ లేదు. ఎందుకు జిల్లా అధికారితో పాటు ఎవరైతే పర్యవేక్షణలో ఉన్న అధికారులు, ఏటీడబ్ల్యూ కావచ్చు, డిటిడబ్ల్యూ కావచ్చు, ఇలా ప్రధానమైన అధికారులు ఎందుకు ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వలేదని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. జరిగిన యథార్థం మరెవరికి జరగద్దని సూటిగా ఆదివాసీ సంఘాలు చెబుతున్నారు. దీంతోపాటు గిరిజన సంఘాలు చాలా క్లియర్గా ఒక విషయం చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా అన్న ముఖ్యమంత్రి ఇలాంటి అంశాలపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రికి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అమ్మాయి మరణం కనబడలేదా, వినబడలేదా? లేకపోతే ఈ వార్త మీ దగ్గరికి చేరలేదా మంత్రి గారని సూటిగా గిరిజన సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మరణాలు గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరగద్దని, మెరుగైన విద్య అందే విధంగా ప్రభుత్వం చూడాలని ఆశిస్తున్నాం. పట్ల తీవ్ర సంతాపం తెలుపుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలతో పాటు మెరుగైన విద్య అందాలని కోరుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మరి గిరిజన ఆశ్రమ పాఠశాలలో, అదేవిధంగా గురుకుల పాఠశాలలో చాలా నిర్లక్ష్యం అవుతూ ఉంది. దానిలో భాగంగా ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు వస్తున్న ఆశ్రమ గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులు అనేక విధాలుగా మరణిస్తున్నా మరి పట్టించుకున్న పాపాన్ని ప్రభుత్వం పోవడం లేదు. వాస్తవానికి ఎక్కడ చూసినా మరి పూర్తి స్థలంలో వారికి ఏదైనా రోగం వస్తే వైద్యం అందించవలసినటువంటి ఐటీడీ సిబ్బంది వారి నిర్లక్ష్యం మూలంగా, అదేవిధంగా చాలా ఆశ్రమ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో కూడా పౌష్టికాహారాన్ని అందించే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వానికి ఉన్నది. ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీ ఉట్నూరు ఐటీడీ పిఓ గారు పూర్తి స్థాయిలో ఆశ్రమ గురుకుల పాఠశాలలో పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలి. కానీ ఎక్కడ కూడా తిరిగినట్టు సందర్భాలు లేవు, పూర్తి స్థాయి పర్యవేక్షణ లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చి మరి గిరిజన విద్యార్థులు మరి పిట్టలా రాలిపోతున్న మరి ప్రభుత్వానికి ఇంత కూడా కునుకు రావడం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలని చూసినా, ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కొమరం భీం జిల్లాలో మరి ఆశ్రమ పాఠశాలలో మళ్ళీ మా విద్యార్థులను మరి తల్లిదండ్రులు అక్కడ పంపించాలంటే పంపించలేని దౌర్భాగ్య పరిస్థితి, భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే ఆ కుటుంబానికి 10 లక్షలతో పాటు వారు ఇప్పుడు ఏదైతే మరి మహాబాబుకు చెందినటువంటి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని
మరి అకారణంగా మృతి చెందడం జరిగింది. మరి ఆ మృతి కారకులైనటువంటి ఐటీడీ, ముఖ్యంగా ఐటీడీ వారే దీనికి బాధ్యత వహించాలి. ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది.